ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా హై స్కూల్స్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి అన్ని హై స్కూల్స్ లో సాధ్యమైనంత మేరకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి కొన్ని క్లస్టర్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. మీ అందరూ నేను చెప్పేది ఒకటే, మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసింది కోరుతూ, వాళ్ళందరూ కూడా ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి స్కూల్స్ అన్నింటిలో చేరటం కోసం ప్రోత్సహించి ఇటు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ వాటన్నింటిలో వాళ్ళ మధ్యలో ఐటీఎస్ నిన్నే నేను సిరిపురం మదర్ మండలం సిరిపురంలో కొత్తగా ఐటీఐ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు. పూర్తి చేసుకుంటాం. ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలను కూడా మనం అప్పట్లో పాత రోజుల్లో శాంక్షన్ చేసుకున్నాం. ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేసుకున్నాం. సో మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, చదువుకోవాలని, అలా మీ మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా నేను కల్పిస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగి పనిచేసేది సమాజం కోసమే, మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం. ప్రతి ఉద్యోగి కూడా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరాము. మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత జవాబుదారీతరంగా పనిచేస్తున్నాం అనేది మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో మనందరం సమాజ సేవకు మరొకసారి పునరావృతం అవుతాం అని చెప్పి మీ అందరికి నేను సౌనీయంగా మనం చేస్తూ, మీ అందరూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ, మంచి మంచి భవిష్యత్తు ఎదగాలని చెప్తూ, ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేశారని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. శాంపుల్ గా నేను కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నేను పక్కకి వెళ్తాం. నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా మనందరం బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్ గా కండక్ట్ చేసుకుంటారు కాబట్టి సహకరించవలసింది నాయకులు కోరుతూ, అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళకి చేస్తారు. నేను వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరు థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సో ఒక ముందుగా మనకు ఒక 5 చేతులు మినిస్టర్ మన హోమ్ డిప్యూటీ సీఎం చేతుల మీద ఒక 5 అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మిగతావి మనం ఈవినింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటామండి. ముందు మనకు ఎఫ్సాఫ్ట్ ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ నుంచి ఎస్ ప్రియాంక మొదటి ఆపరేటర్ అనేది మొదటి ఆపరేటర్ క్యూసీ డెవలపర్ పొజిషన్. $4 lakhs per annum, first operator. మా డాడీ శ్రీనివాసరావు కిరాణా షాప్.
మెతికే నుండి తిరుపతమ్మ 25,000 శాలరీ నెల జీతం. శాఖ సార్ తిరుపతమ్మ మంగళూరు. నెక్స్ట్ కంపెనీ అపోలో ఫార్మసీ. అపోలో ఫార్మసీ నుండి స్వాతి నెక్స్ట్ ఆఫ్టర్ ఎంపవర్మెంట్ సర్వీసెస్ ఉషా గాంధీ క్యూసీ ఇంజనీర్ గా జాయిన్ అయింది. క్యూసీ ఇంజనీర్ హెచ్ఆర్ రావాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జెప్టో. జెప్టో నుండి శ్రావణి. వెంకటాపూర్ అమ్మాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫస్ట్ ఏ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వకుండా మాకు ఎక్స్పీరియన్స్ అడిగితే ఎట్లా వస్తుంది? మా ఆపర్చునిటీ వెంకటాపూర్ మా నాన్న ఫార్మసీ. చాలా సంతోషం. ఈరోజు సాయంత్రం 5,000 మంది ఇట్లనే చెప్పుకుంటారు సార్ ఈరోజు. సరే సార్ ఎలక్ట్రీషియన్ గారికి సింగరేణి సంస్థ జన్ గారు సార్ 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 ఇటు తిరగండి సార్ ఏం సార్ లైవ్ వస్తుంది చూడండి. అట్లాగే జిఎం గారికి కూడా కాళేశ్వర గారికి అడిషనల్ కలెక్టర్ గారికి జిఎం గారు